ఓం గణేశాయ నమః. శ్రీదుర్గాయ నమః. జై సంతోషి మాత. మన ఛానల్కు స్వాగతం. ముందుగా వృషభ రాశి వారికి నమస్కారం. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఒకటే ఆలోచన తిరుగుతూ ఉందా? ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆ వ్యక్తి ఎప్పుడు మాట్లాడతారు? నేను ఎదురు చూస్తున్న సమాధానం ఎప్పుడు వస్తుంది అనేది మీ మైండ్లో ఆలోచిస్తూ ఉంటారు. గత 21 రోజులుగా ఒక విషయం కోసం మీరు ఎదురు చూస్తూ ఉండవచ్చు. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదా ఒక వ్యక్తి నుండి వచ్చే మెసేజ్ కావచ్చు, మీకు రావాల్సిన డబ్బు కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, లేదా మీ జీవితంలో ఎప్పటి నుంచో జరగాలని కోరుకుంటున్న ఒక మార్పు కావచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఒక విషయం చెప్పాలి. మీరు సాధారణంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా ఓపికగా ఎదురు చూస్తారు. కానీ ఎదురు చూసే సమయం ఎక్కువైతే మాత్రం మనసులో అనుమానాలు మొదలవుతాయి. ఇది నిజంగా జరుగుతుందా, లేదా నేను ఇంకా ఎంతకాలం ఎదురు చూస్తూ ఉండాలి అనేది మీ మనసులో ఆలోచిస్తూ ఉంటారు. కానీ జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో మీ రాశికి సంబంధించిన కొన్ని గ్రహ ప్రభావాలు ఆలస్యంగా ఉన్న విషయాలను కదిలించే పరిస్థితిని సూచిస్తున్నాయని భావిస్తారు. అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు ఎదురు చూస్తున్న విషయం ఏ రంగానికి సంబంధించిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా వృషభ రాశి వారిలో కొందరికి గత కొన్ని వారాలుగా ఆర్థికంగా ఒక అసంతృప్తి ఉండవచ్చు. డబ్బు రావాల్సి ఉండి ఆలస్యం కావడం, అలాగే ఎవరైనా తిరిగి చెల్లించాల్సిన డబ్బు ఆగిపోవడం, లేదా మీరు ఆశించిన ఉద్యోగ అవకాశం ఇంకా ఫైనల్ కాకపోవడం, ఇలాంటి పరిస్థితులు ఉండవచ్చు. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆలస్యం అయ్యిందని అవకాశం పూర్తిగా పోయిందని అనుకోవద్దు. ఎదురు చూస్తున్న వ్యక్తికి మరొకసారి సంప్రదించడం, పెండింగ్ అప్లికేషన్ గురించి ఫాలోఅప్ చేయడం, అవసరమైన డాక్యుమెంట్స్ లేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వంటి చిన్న చిన్న ప్రయత్నాలు ఈ సమయంలో ఉపయోగపడవచ్చు. అంటే అదృష్టం కోసం కూర్చోవడం కాదు, అవకాశం కనిపించినప్పుడు వెంటనే స్పందించడం ముఖ్యం. ఇక ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాల పరంగా చూసినట్లయితే ఇక్కడే చాలామంది వృషభ రాశి వారికి ఈ విషయం బాగా కనెక్ట్ కావచ్చు. గత 21 రోజులుగా ఒక వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. వారు ఎందుకు మాట్లాడటం లేదు? వారి నుండి మెసేజ్ ఎందుకు రావటం లేదు? మధ్యలో జరిగిన చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ ఎప్పుడు క్లియర్ అవుతుంది అనే ప్రశ్నలు మీ మనసులో ఉండవచ్చు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో పాత పరిచయాలు మళ్ళీ గుర్తుకు రావడం, లేదా ఒక వ్యక్తి నుంచి స్పందన వచ్చే అవకాశం ఏర్పడవచ్చునని భావిస్తారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఒక మెసేజ్ వచ్చింది కాబట్టి ఆ వ్యక్తి తప్పకుండా మీ జీవితంలోకి తిరిగి వస్తారని నిర్ణయించుకోకండి. వాళ్ళ మాటల కంటే వాళ్ళ యాక్షన్స్ చూడండి. మీ విలువను తగ్గించుకొని ఎవరి వెనుక పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇక కుటుంబ పరంగా చూసినట్లయితే వృషభ రాశి వారిలో కొందరు కుటుంబానికి సంబంధించిన ఒక విషయం గురించి కూడా చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఇంటి విషయం కావచ్చు, వివాహ విషయం కావచ్చు, పిల్లల చదువుల విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యుల నుండి వచ్చే నిర్ణయం కావచ్చు, లేదా ఇంట్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక ముఖ్యమైన పని కావచ్చు. ఇలాంటి విషయం అయితే ఈ సమయంలో ఒక స్పష్టమైన సమాధానం లేదా నిర్ణయం వైపు పరిస్థితులు కదిలే అవకాశం ఉందని జ్యోతిష్యపరంగా భావించవచ్చు. అయితే తొందరపడే నిర్ణయం తీసుకోకండి. మీకు వచ్చిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇప్పుడు అసలు విషయం చూద్దాం. 21 రోజులుగా మీరు ఎదురు చూస్తున్నది ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం మీకే తెలుసు. మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలోనే మీ మనసులో ఒక వ్యక్తి లేదా ఒక సంఘటన గుర్తుకు వచ్చి ఉంటే అదే మీకు ప్రస్తుతం ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న విషయం కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఎదురుచూపు మాత్రమే జీవితాన్ని మార్చదు.
మీరు ఎదురుచూస్తున్న తలుపు తెరిచే అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించి ముందుకు వెళ్ళడం మంచిది. గత 21 రోజుల్లో జరిగిన ఆలస్యం మీకు ఒక విషయం నేర్పి ఉండవచ్చు. ఎవరిని నమ్మాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ వెనక్కి తగ్గాలి, అలాగే ఎక్కడ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనేది. ఇప్పుడు ఈ అనుభవం మీకు ఉపయోగపడే సమయం కావచ్చు. వృషభ రాశి వారికి ఒక చిన్న సూచన. రాబోయే రోజుల్లో ఎవరి నుంచైనా ఫోన్ లేదా మెసేజ్ లేదా ఒక ముఖ్యమైన సమాచారం వస్తే వెంటనే ఎమోషనల్గా రియాక్ట్ కాకండి. ముందుగా పూర్తిగా వినండి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. అదే సమయంలో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పని ఏదైనా ఉంటే మీ వైపు నుంచి ఒక చిన్న ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం అదృష్టం మారాలి అని ఎదురు చూస్తుంటాం, కానీ నిజానికి మార్పు మొదలయ్యేది మనమే ఒక అడుగు ముందుకు వేసినప్పుడు.